అమరావతి ఏపీ శాసనమండలి సమావేశాల్లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడిగిన ప్రశ్నలకు కూటమి నేతలు సమాధానాలు చెప్పలేక సభలో రాద్ధాంతం చేస్తూ గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. సభ నుండి బయటకొచ్చి శాసనమండలి ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం ద్వారా పచ్చి అబద్దాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. ఇలా ప్రభుత్వం చేస్తున్న మోసాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడమే కాదు, అవి అమలు జరిగే వరకు పోరాటం కూడా చేస్తుందని హెచ్చరించారు. శాసన మండలిలో గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా కొన్ని విషయాల్ని ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా గవర్నర్ల వ్యవస్థ మీద, అలానే రాష్ట్రపతి వ్యవస్థ మీద ప్రజలందరికీ కూడా ఒక అపారమైనటువంటి గౌరవం. మరి అలాంటి వ్యవస్థలో ఉన్నటువంటి గవర్నర్ గారి చేత నిన్న పచ్చి అబద్ధాలు చెప్పించినప్పుడు యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయినారు. ప్రధానంగా అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే, నేను ప్రస్తావించినటువంటి అంశాలు, మొదటిది తల్లికి వందనం, ప్రతి ఏడాది అంతమంది పిల్లలకి 15,000 చొప్పున తల్లి ఖాతాల్లో జమ చేస్తామన్నాము అని నేను గవర్నర్ గారి దగ్గర చెప్పించాను. నేను ఆ మాట అబద్ధం. మీరు వచ్చినటువంటి మొదటి సంవత్సరం ₹1 కూడా ఒక్క బిడ్డకు కూడా ఇవ్వలేదు. రెండవ సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి రాసినారు కదా, అది అబద్ధం. ఎందుకంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసి ప్రతి తల్లికి కూడా ₹1,000 మెయింటెనెన్స్ కింద పట్టుకొని మిగతా డబ్బులు తల్లికి ఇస్తా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నానా మాటలని, ఎంత మాటలంటే అంత మాటలని, మేము వచ్చిన తర్వాత 15,000 ఇస్తామని చెప్పి వీళ్ళు ₹2,000 డిడక్ట్ చేసి తల్లుల ఖాతాలు వేసినారు. మొదటి సంవత్సరం ఇవ్వాల, రెండో సంవత్సరం 15,000 ఇస్తున్నాము, వేసినామని చెప్పి గవర్నర్ గారి దగ్గర చెప్పించినటువంటి మాట అబద్ధం అని నేను చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా కొంతమందికి మీరు పెయిడ్ అని రాసినారు రిజల్ట్స్లో, కానీ వాళ్ళకి అమౌంట్ చేరలా. కొంతమందికి 6,000, 7,000 చెల్లించడం కూడా జరిగిందని చెప్పినప్పుడు మీరు ఛాలెంజ్ చేస్తారు. మేము ఆ ఛాలెంజ్ని స్వీకరించి మేము ఆధారాలు కూడా తీసుకొని వచ్చి చూపించడం కూడా జరిగింది. ఎప్పుడైతే మేము ఆధారాలు చూపించినామో వెనకడిగిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రెండవ పాయింట్కి వచ్చేటప్పటికి రైతులకు సంబంధించి రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం ₹20,000 ఇస్తామన్నామని చెప్పినారు. ఆ పాయింట్ని కూడా అబద్ధం అని చెప్పి కోట్ చేసి, మీరు వచ్చినటువంటి మొదటి సంవత్సరం ₹1 కూడా ఇవ్వాల, రెండవ సంవత్సరం ఇప్పటికి కూడా ఒక్క రైతుకు కూడా మీరు ₹20,000 ఇవ్వలేదంటే దానికి కూడా మంత్రులు అడ్డం పడి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మేము రైతులకు 20,000 ఇచ్చినాం, మీరు చూపిస్తే మేము దేనికైనా సిద్ధమన్నారు. వెంటనే రిసీవ్ చేసుకున్నాం. మీరు ఒక్క రైతుకైనా కూడా ₹20,000 కనుక కంప్లీట్గా ఇచ్చిండుంటే మేము మీరు చెప్పింది చేయడానికి, క్షమాపణ చెప్పడానికి సిద్ధమంటే మరలా మాట్లాడలేనటువంటి పరిస్థితి మాకు కనబడుతుంది. అదేవిధంగా మూడో పాయింట్కి వచ్చేటప్పటికి అతి పెద్ద మోసం, ఎవ్రీ ఇయర్ 15% గ్రోత్ రేట్ లెక్కన 2047 సంవత్సరానికి ఈ రాష్ట్ర సంపదని 308 లక్షల కోట్లకు చేరుస్తామని చెప్పినారు. ఆ విధంగా చేర్చాలంటే ఈ 22 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం కూడా 15% గ్రోత్ ఉండాలి. అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా సాధ్యమైనటువంటి పరిస్థితి కాదు. కోవిడ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 17% గ్రోత్ చూపించారు. ఆ తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు అది 10% పడిపోయింది. 17% ఉన్నటువంటి గ్రోత్ రేటు 10% పడిపోయింది. ఇప్పుడు 10% పడిపోయిన తర్వాత మీరు 22 ఇయర్స్ పాటు ఎవ్రీ ఇయర్ 15% గ్రోత్ రేట్ చూపించి 8 లక్షల కోట్ల రూపాయలకి ఆర్థిక సంపదను పెంచుతామని, ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం 55 లక్షల రూపాయలకి తీసుకొని వస్తామని చెప్పినారు. 55 లక్షల రూపాయలకి తలసరి ఆదాయం చేరుకోవాలంటే ఎవ్రీ ఇయర్ 15% గ్రోత్ రేట్ ఉండాలి. బట్ మొదటి నుంచి కూడా అబద్ధం చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు మీరున్నారు. గవర్నర్ గారి చేత ఎందుకు చెప్పిస్తా ఉన్నారనే మాటను కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మూడో పాయింట్కి వచ్చేటప్పటికి గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ గురించి మేము వాటికి స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం కింద పేరు మార్చి మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్తా ఉన్నామని చెప్పినారు. అసలు ఆ వ్యవస్థకు పేరు మార్చి దానికి సంబంధించినటువంటి క్రెడిట్ అంతా కూడా మీదేనని చెప్పుకున్నటువంటి ఘనత మీకు తప్ప ఇంకొక నాయకుడు ఎవరు కూడా అంత సెక్యూరిటీ కూడా పరిస్థితి. ఆ వ్యవస్థను తీసుకొచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా ప్రతి ఒక్క అంశంలో కూడా ఏదైతే గవర్నర్ గారి ప్రసంగంలో మీరు ఆయన నోట అబద్ధాలు చెప్పించినారో వాటన్నింటినీ కూడా సాక్ష్యాలతో సహా మేము చూపిస్తే మీరు మాట్లాడలేకుండా మా గొంతు నొక్కడానికి, మమ్మల్ని బెదిరించడానికి, వారు ఏదో ఒకటి మాట్లాడి అడ్డా మాట్లాడడానికి రోజు మంత్రులందరూ చూపించినటువంటి పరిస్థితి కనిపించింది. తప్పకుండా కూడా మేము చెప్తా ఉన్నాం, మీరు చేసినటువంటి మోసాలకి మీకే ఈ రోజు వాయిస్ లేదు. ప్రతి విషయంలో కూడా ఈ రోజుకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ఆ రోజు టీడీపీ పెట్టినటువంటి బకాయిల్ని సింగిల్ డే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిస్తే ఈ రోజు దాకా కూడా మీరు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించారు.
కనిపించట్లా. 20 లక్షల మంది పిల్లలు రోడ్డును పడి అల్లాడుతా ఉన్నారు, అది మీకు కనిపించట్లా. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించక నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని కూడా మూసుకునే పరిస్థితి కనపడతా ఉంది. దాని గురించి మీరు ఆలోచించుకోకుండా ఇంకొక పథకాన్ని తీసుకొని వస్తాం ఆరోగ్యశ్రీకి భిన్నంగా అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా MTF అనే సిస్టమ్ ఒకటి ఉంది, దాన్ని తీసేస్తున్నారు. ఇలాంటి అన్నిటి మీద కూడా ప్రశ్నించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇదే తరహాలో వైఎస్ఆర్సీపీ ఫైట్ చేయడం కూడా జరుగుతుంది. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.